హాయ్ అండి. అందరికీ నమస్కారం. గీతా వెల్‌నెస్ కిచెన్‌కి స్వాగతం. నేను గీత. ఈరోజు నేను మీకు బీర చెక్కులతో 2 రకాలైనటువంటి టిఫిన్స్‌ని తయారు చేసి చూపించబోతున్నాను. ఇవి ఆరోగ్యపరంగా చూసుకుంటే మనకి చాలా మంచి చేస్తాయండి. మన గట్ హెల్త్‌ని కూడా రిపేర్ చేస్తాయి. ఇదేంటి పునుగు, దోస ఏంటి ఆరోగ్యం ఏంటి అనుకుంటున్నారా? అవునండి. బీర చెక్కులతో తయారు చేసినటువంటి పిండితో ఇలా చక్కటి పునుగులు వేసేసుకోవచ్చు. చకచక ఇలా దోసలు కూడా వేసేసుకోవచ్చు. చూడండి చక్కగా లంప్స్ వచ్చి చాలా చక్కగా ఉంది కదా ఈ దోస. మరింకెందుకు ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోదాం. మనం బీరకాయ కర్రీ చేసుకునేటప్పుడు పీల్ తీసేసి చేసుకుంటూ ఉంటాం కదండీ! అలా చేసుకునేటప్పుడు ముందుగానే బీరకాయని బాగా కడిగేసుకొని, ఇలా చెక్కుల్ని తీసేసుకొని, వాటికున్నటువంటి ఈనులవి తీసేసుకొని, ఇలా చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలి. చూడండి ఇక్కడ నేను ఈ ముక్కలన్నిటికీ ఉన్నటువంటి పీచు అది తీసేసి నీట్‌గా రెడీ చేసుకున్నాననమాట. ఇప్పుడు పిండి తయారీ విధానాన్ని చూసేద్దాం. పిండికి గాను నేను మినుములు ఒక కప్పు తీసుకున్నాను. అలాగే బియ్యం 2:30 కప్పులు తీసుకున్నాను. అంటే 1కి 2:30 వేస్తున్నాననమాట బియ్యం. వీటిని శుభ్రంగా కడిగేసుకొని, బియ్యం, పప్పులు 2 ములిగేంత వరకు వాటర్ పోసుకొని, ఒక 4 గంటల వరకు నాననివ్వాలి. నేను నానబెట్టడానికి ముందే ఒక 2 సార్లు కడిగేసుకొని, అప్పుడు నానబెట్టుకుంటానండి. మీరు ఎలా నానబెట్టుకున్నా అది మీ ఇష్టం. వీడియో కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్‌ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. మీరిచ్చే ఒక లైక్ నాకు మరిన్ని మంచి వీడియోస్ చేయడానికి ఒక ఎంకరేజ్‌మెంట్ అవుతుంది. బియ్యం, మినపగుళ్ళు నానబెట్టేసుకున్నాం కదండీ! అలానే ఒక అర స్పూన్ మెంతులు తీసుకొని వాటిని కూడా కడిగేసి ఇలా నానబెట్టుకోవాలనమాట. వాటిలోకి నేనొక పెద్ద బౌల్ అంతా బీర చెక్కులు అంటే బీర తొక్కలు తీసుకుంటున్నాననమాట. ఇవన్నీ కూడా ఈ బియ్యం, పప్పులు కూడా ఒక 4 గంటల పాటు నానించిన తర్వాత మిక్సీ జార్‌లో గానీ, గ్రైండర్‌లో గానీ రుబ్బుకోవచ్చు. నేనిక్కడ మిక్సీ జార్‌లో వేస్తున్నాను. ముందుగా బియ్యం, బీర చెక్కులు, అలానే నానబెట్టుకున్నటువంటి ఈ మెంతులను కూడా యాడ్ చేసేసుకోవాలండి. ఇవన్నీ కూడా చక్కగా మెత్తగా గ్రైండ్ అయిపోయేంత వరకు ముందు ఈ మూడిటిని మిక్స్ చేసి గ్రైండ్ చేయండి. ఈ బీర చెక్కులతో చేసేటటువంటి ఈ 2 రెసిపీలు కూడా షుగర్ వ్యాధి ఉన్న వాళ్ళకి, అలానే టూల్ సంబంధిత ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి, హార్ట్ పేషెంట్స్‌కి, అలాగే వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకి కూడా చాలా చక్కటి రెసిపీస్ అని చెప్పొచ్చండి. చూడండి ఇప్పుడు మనం బియ్యం, బీర చెక్కులు, మెంతులు వేసి గ్రైండ్ చేసుకున్నాం కదా! ఇలా గ్రైండ్ అయిపోయిన తర్వాత నానబెట్టుకున్నటువంటి మినపగుళ్ళను కూడా వేసుకొని దోస బ్యాటర్‌ని కంటే కొంచెం గట్టిగా ఉండేలాగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ బీరకాయలో ఎన్నైతే పోషక విలువలుంటాయో, ఇలా బీర చెక్కులో కూడా అంతే పోషక విలువలుంటాయండి. పిండి అనేది ఇలా గట్టిగా గ్రైండ్ చేసుకున్న తర్వాత, దీన్ని సగం పునుగుల కోసం తీసేసుకొని, మిగతా సగం పిండిలో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని, అందులోనే కొంచెం సాల్టు, అలానే వంట సోడా కూడా యాడ్ చేసుకొని, ఇలా మెత్తటి పిండిలాగా గ్రైండ్ చేసుకోవాలి. చూసారు కదండీ! ఇలా దోసల కోసం ఒక రకంగాను, పునుగుల కోసం కొంచెం గట్టిగాను, ఇలా 2 రకాల పిండిల్ని రెడీ చేసేసుకున్నాము. ఇప్పుడు ఈ పిండిల్ని ఓవర్ నైట్ మూత పెట్టి ఉంచేసేయాలి. అలా చేసినట్టయితే పిండి ఫార్మేట్ అయ్యి బాగా పొంగుతుందనమాట. దోసలనేవి బాగా వస్తాయి. చూడండి నెక్స్ట్ డేకి పిండి ఫార్మేట్ అయ్యి చక్కగా రెడీ అయింది. దీంట్లో నేను జొన్న పిండి 2 స్పూన్లు, అలానే రాగి పిండి 2 స్పూన్లు యాడ్ చేస్తున్నాను. ఎందుకంటే పిల్లలు జొన్న జావ, రాగి జావ తాగమంటే తాగరు కదండీ! అందుకని ఇట్లా వాళ్ళు ఇష్టంగా తినే ఇలా దోస పిండిలోను, పునుగుల పిండిలోను కలిపి మనకి వాళ్ళు టిఫిన్స్ చేసి పెట్టామనుకోండి, ఇందులో ఆ పిండిలు మనం మిక్స్ చేశామని కూడా వాళ్ళకి తెలీదు. ఈ పిండిలో మనం వేసినటువంటి బీర చెక్కలు, ఈ పిండిలు వీటన్నిటిలో ఉన్నటువంటి హై ఫైబర్ మన హెల్త్‌కి చాలా మంచిదండి. అలానే మనం వేసిన మెంతులు మనకి బాడీకి చల్లదనాన్నిస్తుంది. చూడండి దోస అనేది ఇలా బబుల్స్ వచ్చి చాలా సాఫ్ట్‌గా, నీట్‌గా ఎంత బాగా వచ్చాయి కదా! అంతేకాదండి టేస్ట్ కూడా చాలా బావుంటుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఇలా రెడీ అయిన ఈ దోసల్ని మనం అల్లం చట్నీతో గానీ, లేదంటే మనం రెగ్యులర్‌గా పల్లీ చట్నీ చేసుకుంటూ ఉంటాం కదండీ! కొబ్బరి చట్నీ కానీ, అలా ఏ చట్నీతో అయినా మనం తినొచ్చు. చాలా రుచిగా ఉంటుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు మనం పునుగుల తయారీ ఎలాగో చూసేద్దాం. పునుగుల కోసం ఇలా కొంచెం పిండిని గట్టిగా చేసుకొని పెట్టుకున్నాం కదండీ! అందులో కొంచెం అంత బేకింగ్ సోడా, అలానే రుచికి సరిపడా సాల్ట్ వేస్తున్నాను. అలానే ఒక పావు స్పూన్ జీలకర్ర, 2 స్పూన్ల జొన్నపిండి, 2 స్పూన్ల రాగిపిండి. చెప్పాను కదండీ! పిల్లల కోసం చేసేటప్పుడు ఇలా హెల్త్ పరంగా ఆలోచించి చేస్తే బాగుంటుంది. ఇందులోనే చిన్నగా కట్ చేసి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయల ముక్కలు కూడా యాడ్ చేసేసి పిండిని ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఇందులోనే ఒక పెద్ద స్పూను అంటే ఒక టేబుల్ స్పూన్ అంతా పెరుగు కూడా వేస్తున్నానండి. ఇవన్నీ బాగా మిక్స్ చేసేసుకొని ఒక అరగంట పాటు పిండిని పక్కన పెట్టుకోవాలి. అప్పుడే పిండి బాగా మ్యారినేట్ అయ్యి పునుగులనేవి బాగా వస్తాయన్నమాట. మరి ఇలాంటి మంచి మంచి చక్కటి హెల్తీ రెసిపీస్ కోసం మన ఛానల్‌ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి ఈ వీడియోని
షేర్ చేసేయండి. పిల్లలు స్కూల్ నుంచి ఇంటికొచ్చే టైంలో గానీ, వాళ్ళు స్నాక్స్ అని అడుగుతారు కదా! అలాంటప్పుడు కానీ, లేదంటే మనం వీకెండ్స్‌లో ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఏదైనా స్నాక్ ఐటెమ్ చేసుకోవాలనిపిస్తుంది కదా! అలాంటప్పుడు ఇలాంటి హెల్తీ రెసిపీస్‌ని ట్రై చేయండి. ఇందులోకి పుదీనా, టమాటా చట్నీ చేశానండి. చాలా బావుంది. దీని కాంబినేషన్‌కి పర్ఫెక్ట్‌గా ఉంది. 2 రకాల హెల్తీ చట్నీలు అని ఒక వీడియో పోస్ట్ చేశానండి. ఈ చట్నీల కోసం ఆ వీడియోని చూసేయండి. మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. ఆరోగ్యంగా ఉందాం. ఆనందంగా జీవిద్దాం.